ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, ఆయన ఏమి చెప్పబోతున్నాడు, నా ప్రభు నాతో ఏమి సెలవివ్వబోతున్నాడు అని అనుకుంటున్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నమాట. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వాక్యంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడంట. హల్లెలూయా. అంటే 10,000 మంది అవుతాడు. అంటే నాకెవ్వరూ లేరే, నన్నెవరూ ఆదరించడం లేదే, నాకు చాలామంది ఉన్నారనుకున్నాను, ఈ ఆపద సమయంలో నాకెవరూ అండగా లేరే అని నువ్వు అనుకుంటున్నావు కదా. అవును, నీకెవ్వరూ లేకపోవచ్చు, కానీ ప్రభు నీకు తోడున్నాడు. నీవు పడుతున్న ఈ ఒంటరి వేదనలో, నీవు అనుభవిస్తూ ఉన్న ఈ కన్నీటి బాటలో నా ప్రభు నీకు తోడున్నాడు. అందుకని అంటున్నాడు, నీవు నాకు ప్రభువా అని పిలువగానే నేను ఉన్నాను అని మాట్లాడుతున్నాను అంటున్నాడు ప్రభువారు. అవును, నీవు పిలువగానే ప్రభు పలుకుతాడు, నిన్ను 10,000గా మారుస్తాడు. అంటే 1000 మంది జనములకు ఎంత బలం ఉంటుందో దేవుడు నీ ఒక్కని జీవితంలో అంత గౌరవాన్ని, అంత గొప్పతనాన్ని, అంత ధనమును, అంత శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు విడువబడవు, నువ్వు సాక్షాత్తు జీవము కలిగిన దేవుని బిడ్డవు. నువ్వు ఒంటరి దానిగా నిన్ను విడిచిపెట్టాడు. వారిలో ఒంటరి అయిన వాడు ఒక్కదానివేనా, ఒక్కడివేనా, ఎవరు లేరు అనుకుంటున్నావు అనుకోవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. ఈరోజు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడి నిన్ను బలమైన జనముగా మారుస్తాడంట. ఆమేన్. బలమైన జనం దగ్గరికి అనేక మంది పోగుపడతారు. అలాగే రాబో కాలమందు ఈరోజు ఒంటరిగా ఉన్నాను, ఒంటరి కుటుంబము, ఒంటరి ఇల్లు, ఒంటరి వాడను అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ చుట్టూ ఉన్న జనులంతా నీ దగ్గరకు వచ్చి సహాయం కోరే అంత గొప్ప స్థాయికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. నీవు నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు. యెహోవా తగిన కాలముని కార్యము నెరవేర్చబోతున్నాడు. నీకంటూ ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఈ కార్యాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు. నువ్వు దీవించబడిపోతున్నావు కదా. నమ్ముతున్నావా? కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా, ఒంటరి వాళ్ళమని అనుకుంటూ, ఒంటరి దానమని అనుకుంటూ, ఒంటరి కుటుంబం అనుకుంటూ, మేము తక్కువ జనం అనుకుంటూ బ్రతుకుతున్న బిడ్డలందరికీ ప్రభా మీ శక్తిని, మీ బలమును, మీ ఆశీర్వాదమును దయచి ప్రభా దీవించడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రభా నాయన, నీ ఆశీర్వాదం పొందుకొని పిల్లలు కృపలు వర్ధిల్లునట్లు సహాయం చేయమని ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను. చేతుల్లో ఉన్న నీళ్లను, నూనెను, ద్రాక్షరసం నీ బిడ్డలు త్రాగినప్పుడు, వ్రాసుకున్నప్పుడు, సులువు ముద్ర వేసుకున్నప్పుడు అద్భుత కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దయగల దేవుడు మీకు ఈరోజు తోడై ఉండి గొప్ప చెయ్యును గాక. ఆ కార్యము ఈరోజే ఆయన ప్రారంభించును గాక. ప్రైజ్ ది లార్డ్. టీవీలో చూచేటప్పుడు దైవజనులు 40 రోజులు ఉపవాసంలో మరి ఎంతమంది ఉంటారో ఉండండి అమ్మ, అందరూ ఆశీర్వదింపబడతారో అనేది సేవకులు టీవీలో చెప్పారండి. ఆ రోజు ఇంకా నేను తీర్మానం చేసుకున్నానండి. ఉపవాసం 40 దినాలు కూడా నేను ఒక్క పూట ఉపవాసానికి నాకు దేవుడు సహాయం చేశాడండి. నా బిడ్డ పెద్ద కుమారుడు ఎప్పుడూ తాగుతూనే ఉండేవాడండి. అయితే అలాగే తాగుతా భార్యను బాధ పెడతా, బిడ్డలను బాధ పెడతా, తల్లిదండ్రిని బాధ పెడతా ఎంతో ఘోరంగా ఉండేవాడండి ఆ బిడ్డ. అయితే ఆ బిడ్డ మరి 40 రోజుల్లోని మరి ఆ బిడ్డ మనసు మారిందేమో. అయితే ఒక ఆదివారం సన్నిధికి వచ్చాడండి. వచ్చి ఆ ఆదివారం ఆరాధన అంతట్లోని ఉండి మళ్ళీ రెండో ఆదివారం కూడా రాటాకే ఆ బిడ్డకి దేవుడు సహాయం చేసండి. అప్పుడు రక్షణ పొందుకుంటానని ఎంతగానో ఆ బిడ్డ చేతులెత్తి చెప్పాడండి. ఆ ఇంట్లో 3 బిడ్డలు రక్షణ పొందుకున్నారండి ఈ 40 దినాల ఉపవాసంలోనండి. నా సాక్ష్యం అంటే మా పాపకి వివాహం కోసం ఈ మందిరం మొదలుపెట్టిన కాంచి ప్రార్థనకు వస్తున్నానండి. వివాహం అయిపోయింది. అయితే పాప ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు ఒక 5-6 నెలల్లో వచ్చే వరకు బాగానే ఉంది. లోపల బేబీ పోలేదనేసి డాక్టర్ మాకు చాలా భయపెట్టిందండి. బ్లడ్ నడుస్తలేదు, లోపల బేబీకి ఎవరో ఒకరికి తీసేయాలో ఏంటో అని చాలా భయపెట్టారండి. అయితే నేను ఈ ప్రార్థనకు వస్తూ ఇక్కడ జరిగిన స్వస్థతలు చూస్తున్నాను కనుక ప్రతి నెల కూడా అంజూర పొలం తీసుకెళ్ళి నా గర్భవతికి నా పెద్ద బిడ్డకు పెట్టేదాన్ని అండి. యేసయ్య అన్ని అద్భుతం చేస్తాడు. దైవదాసుల ప్రార్థన, ఆ మహిమ తైలం ప్రార్థన అద్భుతం చేస్తుంది, భయపడకమ్మని నా బిడ్డకి చెప్పినప్పుడు నేను డైలీ అంజూర పండు పొలం పెట్టేదానండి. ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా పరీక్ష చేసి డాక్టర్ అమ్మ మళ్ళీ అదే చెప్పిందండి. 8వ నెల వచ్చాక కూడా చెప్పిందండి. ఏమందంటే లోపల బేబీకి గుండెలకు బ్లడ్ నడుస్తలేదు,
చెప్పలేమమ్మా లోపల బేబీ ఎలా ఉంటుందో అనేసి, ఎదగలేదు పాప బీపీ వల్ల అనగారిపోయిందని చెప్పినప్పుడు, దేవుడు అద్భుతం చేస్తాడు, లోపల బేబీ మంచిగా ఉంటుంది, చక్కటి బిడ్డని ఏసై ఇస్తాడని చెప్పినప్పుడు, ఈ అంజూరపు మహిమ ద్వారా ఆ బిడ్డకైతే బ్లడ్ నడలేదన్న బిడ్డ అయితే చక్కటి పాప పుట్టిందని మాకు మనవరాలు. ఆ పాపకి 7 నెలలు వచ్చిందని దేవుడు కృప అద్భుతం చేశాడు. ఈ తైలము ద్వారా, ఈ అంజూర ఫలము ద్వారా, ఈ ద్రాక్ష రసము ద్వారా చాలా మేలు నా జీవితంలో పొందుకున్నాను. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని.